పోలవరం వ్యవహారంపై చలసాని శ్రీనివాస్ మేధావుల ఫోరం నాయకుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 41.5 అడుగుల ఎత్తులో నీటిని పరిమితం చేయడం అన్యాయం, 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టుకి ప్రయోజనం, కేంద్రం దగ్గర జగన్ తలొగ్గుంటే 12,500 కోట్లు ఎప్పుడో వచ్చేసేవి, పోలవరానికి అన్యాయం జరగకూడదని అప్పుడు జగన్ ఒప్పుకోలేదు, ఎంపీలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది అప్పట్లో ఎంపీలు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు సిగ్గుంటే ఒంటికి కారణం రాసుకోండి అంటూ పవన్ అప్పట్లో సూచించారు. ఇప్పుడు పవన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, కూటమి ఎంపీలకి సిగ్గు లేదా, కేంద్రంలో చంద్రబాబు ప్రభావం ఏమీ లేదా అంటూ ప్రశ్నించారు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం హక్కుల్ని సాధించకపోతే ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకుముందు ఆయన వెర్షన్స్ని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అదేంటి ఒకసారి విందాం. ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిలవ ఉంటుందండి. 134.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించాలి. చర్చగా దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ ను పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారంటే ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ గారు బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు, సిగ్గు శరం కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిడతలు భజన చేస్తున్నారా? జాతి క్షమించాలి మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గుంటలో శ్వాస ఉన్నంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీస్తాం. 2023లో కేంద్ర ప్రభుత్వం 12,950 కోట్ల రూపాయలు దాదాపుగా మేము రిలీజ్ చేస్తున్నాం, పట్టుకెళ్ళండి. కానీ మీరు 30,000 కోట్లకు లిమిట్ అయి ఒప్పుకుంటారా లేదా మీ మీద ఏమన్నా చర్య తీసుకోండి అని ఏమన్నారో తెలీదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు. లేదా 12,950 కోట్ల రూపాయలు అదే రోజు గంటలో వచ్చి ఉండేది. అక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇప్పుడు రేపో మాపో చంద్రబాబు గారు మళ్ళీ ఓ స్టేట్మెంట్ ఇస్తారు, లేదా అది 46.5 అడుగులు, ఇది ప్రాథమిక దశ అన్నటువంటి. ఇదివరకు జగన్ అదే మొక్క చెప్తే 45 అడుగులు 46 అడుగులు అని చెప్పేసి లేదు ఇదంతా నాటకం ఆడుతున్నాడని అప్పట్లో విమర్శించారు. రివర్స్ అవుతుంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే 2 కోణాలు. ఒకటి, ముందు ప్రాజెక్టు ఒక 41.5 అడుగులు ఎత్తన్నా ప్రారంభమైతే ఆ తర్వాత దశల వారీగా తీసుకెళ్ళడం, ముందే గనక ఆ పాయింట్తో మెన్షన్ చేస్తే ఆగిపోతుంది. అయితే మరొక సమస్య ఏమవుతుందంటే 41.5 అడుగులకి ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులు ఎక్కడితో క్లోజ్ అయిపోతుంది. బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆ తర్వాత ఇక మళ్ళీ ఎత్తు పెంచుకోవాలంటే అదో పెద్ద తతంగం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. కాబట్టి ఇది ఎక్కడ ముగుస్తుంది దీనికి అనేది చూడాల్సి ఉంది.